రంగు మార్చుకున్న నక్క. కాని చివరికి ఏమైంది? ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ప్రతిరోజు ఆహారం కోసం అడవి అంతా తిరిగేది. కానీ ఎప్పుడూ ఆకలితోనే ఉండేది. ఒక రోజు వేటగాళ్ల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అది ఒక నీలి రంగు రసాయన కుండలో పడిపోయింది. బయటకు వచ్చేసరికి దాని శరీరం మొత్తం నీలిరంగులోకి మారిపోయింది. ఆ నక్క ఇప్పుడు అద్భుతంగా కనిపించింది. ఇతర జంతువులు దాన్ని చూసి, ఇది మనకు కొత్తగా వచ్చిన అద్భుత జంతువు అని భయభ్రాంతులయ్యాయి. నక్క తన మామూలు తెలివితేటలతో చెప్పింది, నేను దేవతలు పంపిన రాజుని. ఇక మీ అందరికీ నేనే పాలకుడిని. సింహం, పులి, ఏనుగు, అందమైన జింకలు అన్నీ భయంతో, గౌరవంతో నక్కకు సేవలు చేయడం మొదలుపెట్టాయి. నక్క తన చుట్టూ రాజులాగా జీవించడం మొదలుపెట్టింది. ఇక నాకు ఎవరూ ప్రతిఘటించలేరు అని గర్వంతో మారిపోయింది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు దూరంగా ఒక సాధారణ నక్క ఊరడింపు శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన్న నీలి నక్క తాను తన పాత అలవాటు ప్రకారం అదే నక్క శబ్దం చేసింది. ఇదే దాని పెద్ద తప్పు. జంతువులకు నిజం బోధపడింది. ఇది మన పాత నక్కే. రంగు మార్చుకుంది కానీ స్వభావం మారలేదు. అన్ని జంతువులు కలిసి దాన్ని అడవి నుండి తరిమేశాయి. చివరికి నక్క మళ్లీ తన పాత జీవితంలోకి తిరిగి వచ్చింది. ఆకలితో అలసిపోతూ తిరగడం మొదలుపెట్టింది.